ఇక సీఎం చంద్రబాబు గుంటూరు కుప్పంలో పర్యటిస్తున్నారు. గుంటూరులో పర్యటించిన తర్వాత 3 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా పేరుతో ఏర్పాటు చేసుకున్న సంస్థ ద్వారా 100 కోట్ల విరాళాన్ని భవన నిర్మాణం కోసం అందించారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం చంద్రబాబు నేరుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి చేరుకుంటారు. పూర్తి తరలించేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ ఫీల్డ్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆల్రెడీ గుంటూరులో పర్యటిస్తున్న పర్యటన ముగిసిందంటున్నారు. ఇప్పుడు కుప్పం టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇటు గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం ఏదైతే ఆయన తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గుంటూరు అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పానికి అయితే మరి కాసేపట్లో చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ కొన్ని కంపెనీలతో ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు శంకుస్థాపనలే ప్రధానంగా ఏదైతే కుప్పానికి ఆయన రానున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా చోట్ల శంకుస్థాపనలకే ఆయన ముందుగా వస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా దానికి కుప్పంలో 3 రోజుల పర్యటనలో మొదటి రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే సాయంత్రం 4 గంటలకి ఆయన వచ్చే షెడ్యూల్ ఉంటుంది. కానీ ఆలస్యం అవడంతో ఆయన చేరుకున్న పరిస్థితి. తొలి రోజు మాత్రం గుడిపల్లి వద్ద 3 కోట్లతో నిర్మించినటువంటి అగస్త్య విద్యాచల్ అకాడమీని ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రారంభించున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే 10 కోట్ల వ్యయంతో నిర్మించున్నటువంటి లెర్నర్ అకాడమీ ఫెసిలిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2 కోట్ల వ్యయంతో నిర్మించే వెబరై విజిటర్స్ సెంటర్ శంకుస్థాపనకి అయితే ఆయన చేయనున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్వర్ణ నవదిశ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసినటువంటి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి పున్నమి రిసార్ట్ గతంలో గత 5 ఏళ్ల కాలంలో, గత వైసీపీ కాలంలో పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో పున్నమి రిసార్ట్ మళ్ళీ ఓపెన్ చేయడానికి, దానికి సంబంధించి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు పనులు చేయడమే కాకుండా మరోవైపు అక్కడ పున్నమి రిసార్ట్కి సంబంధించి కూడా ఈరోజు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సుమారు 675 కోట్లకు సంబంధించి సుమారు 7 కంపెనీల నుంచి ఒప్పందాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే కుప్పం అభివృద్ధి పదంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కుప్పంలో ఎన్నడూ లేని విధంగా ఎయిర్పోర్ట్ కూడా వచ్చేందుకు, ప్రజల కోసం అందుబాటులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారని గతంలో తెలిపారు. దానికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా అక్కడ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కుప్పంని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తానని చెప్పి గతంలో తెలిపారు. ఆయన అందులో భాగంగానే ఆయన నివాసాన్ని కూడా అక్కడే నిర్మించుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే కుప్పంకి వచ్చినప్పుడల్లా అక్కడే ఉంటున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఆయన పర్యటించిన నేపథ్యంలో గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సుమారు ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నట్టు తెలుస్తుంది. ఆయన అక్కడ తిరిగిన తర్వాత అక్కడ స్థానిక నేతలతో కావచ్చు, ముఖ్యంగా స్థానిక నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు శంకుస్థాపనలు కావచ్చు, ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలు చేస్తారు. రేపు కూడా అదే కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి ఏదైతే అధికారులు తెలిపారో, 3వ రోజు మాత్రం స్థానిక ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులకు అందరితోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి రగడకు సంబంధించి స్థానిక నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కల్తీ నెయ్యి విషయానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ఎక్కడ చూసినా రగడ చేస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చే ప్రాంతంలో ఎక్కడైనా నిరసన కార్యక్రమాలు చేస్తారు అనే విధానంతో ఇప్పటికే వైసీపీ నాయకులు ఎవరైనా ఆ ప్రాంతంలో రాకుండా పూర్తిగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొన్ని చోట్ల సంబరాలు చేసుకోవడం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా వాళ్ళని ఎక్కడైనా వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ అరికట్టేది, అంటే అక్కడ నిలువరించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కేవలం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాత్రమే ఆ ప్రాంతానికి రావాలని, ఎవరు ఆ ప్రాంతాల్లో ఎవరు రాకూడదని ముఖ్యంగా ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆయన కేవలం అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించే కేవలం ఈరోజు ఆయన పర్యటిస్తారు. ముఖ్యంగా 2 రోజులు మాత్రం అభివృద్ధికి సంబంధించి మాత్రమే ఆయన ఉంటారని చెప్పేసి ఇప్పటికే అక్కడ అధికారులు దానికి సంబంధించి మాత్రమే ఆ దిశ ఆయనకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్థానిక నాయకులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళంతా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా 3వ రోజు కలిసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఆయన వెళ్ళే ప్రాంతాలకి కొంతమంది రాకూడదని కూడా ఆజ్ఞలు పెట్టినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం మొదటగా ఏదైతే ఆయన చేరుకున్నటువంటి హెలిప్యాడ్ వద్దకు మాత్రమే స్థానిక నాయకులు అందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా అందరూ బాగున్నారా అంటూ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా స్థానిక నాయకుల్ని పూర్తిగా తన దగ్గరికి తీసుకుని ఏదైతే వాళ్ళని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.